ఈ వీడియోలో మనం టోటల్ కౌంటర్లో బుక్ అయిన ఆర్టికల్స్ని బ్యాగ్ క్లోజ్ చేసి ఎలా డిస్పాచ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా బ్యాగ్ మేనేజ్మెంట్లో బ్యాగింగ్ ఆపరేషన్ క్లిక్ చేసిన తర్వాత ఫెచ్ ఫ్రమ్ కౌంటర్ అని క్లిక్ చేయాలి. బాక్స్ పక్కన రెడ్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే టోటల్ ఆర్టికల్స్ అనేవి వస్తాయి. తర్వాత ఫెచ్ అని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈరోజు 2 ఆర్టికల్స్ని బుక్ చేశాం కాబట్టి 2 ఆర్టికల్స్ని రిసీవ్ చేసుకోవాలి. తర్వాత బ్యాగ్ మేనేజ్మెంట్లో బ్యాగింగ్ ఆపరేషన్లో బ్యాగ్ క్లోజ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సెలెక్ట్ ఆఫీస్ దగ్గర టీడీయా ఎన్టీడీయా మనకి జ్యూమెయిల్స్ ఆర్టికల్ లిస్ట్ ప్రకారం మనం ఏ ఆఫీస్కి పంపించాలో అలా టీడీ అయితే టీడీ, ఎన్టీడీ అయితే ఎన్టీడీ సెలెక్ట్ చేసుకుని ఆ ఆర్టికల్స్ని స్కాన్ చేసి క్లోజ్ బ్యాగ్ అని కొట్టాలి. తర్వాత బ్యాగ్ నెంబర్ ఎంటర్ చేసి వెయిట్ ఎంటర్ చేసి బ్యాగ్ క్లోజ్ అయిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి. అలాగే రెండో బ్యాగ్ను కూడా మనం ఎలా క్లోజ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఎవరి ఆఫీస్కి వాళ్ళకి జ్యూమెయిల్ అండ్ సార్టింగ్ లిస్ట్ అనేది వేరువేరుగా ఉంటుంది. నెక్స్ట్ మరలా వెళ్ళి గుంటూరు ఐసీహెచ్ హబ్ అనేది మాకు ఉంటుంది కదా, అందులో సెలెక్ట్ చేసుకుని విజయవాడ ఎన్ఎస్హెచ్ ఎన్టీడీ ఫెచ్ ఆర్టికల్ నెంబర్ని మనం స్కాన్ చేస్తే ఎక్స్పెక్టెడ్ ఆర్టికల్స్ నుంచి స్కాన్డ్ ఆర్టికల్స్ వస్తుంది. అక్కడ క్లోజ్ బ్యాగ్ అని క్లిక్ చేయాలి. రెండు బ్యాగ్స్ కట్టాం కదా, ఇప్పుడు నిన్న క్లోజ్ చేసిన అకౌంట్ బ్యాగ్ను కూడా మనం ఇందులోనే కలిపి పంపించవచ్చు. ఆ బ్యాగ్ను కూడా క్లోజ్ చేసి ప్రింట్ తీసుకుంటే టోటల్ 3 బ్యాగ్స్ క్లోజ్ చేశాం కదా. ఇప్పుడు డిస్పాచ్ చేయవలసి ఉంటుంది. బ్యాగింగ్ ఆపరేషన్లో బ్యాగ్ డిస్పాచ్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ క్లిక్ చేయగానే ఫెచ్ అని ఎంటర్ చేయగానే ఎక్స్పెక్టెడ్ బ్యాగ్స్ అని వస్తుంది కదా, ఆ 3 బ్యాగ్స్ అనేవి మనం స్కాన్ చేయవలసి ఉంటుంది. ఆ 3 బ్యాగ్స్ని డిస్పాచ్ చేస్తే ఎక్స్పెక్టెడ్ బ్యాగ్ నుంచి స్కాన్డ్ బ్యాగ్లోకి వస్తుంది. డిస్పాచ్ బ్యాగ్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం 2 ఆర్టికల్స్ని 2 బ్యాగ్స్ అకౌంట్ బ్యాగ్ ఒకటి 3 టోటల్ సరి చూసుకుని ప్రింట్ తీసి డిస్పాచ్ చేస్తే సరిపోతుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.